వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రాబోతున్న రాజాసాబ్ మూవీ సెట్లో ఉన్నాం. అండ్ ఈ మూవీకి సంబంధించి చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, ఈ మారుతి గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ ఎలా ఉండబోతుందని చాలా రోజు అయితే ఒక సోషల్ మీడియా డిస్కషన్ అవ్వచ్చు. ఈ కాంబినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అంటే ఈవెన్ మారుతి గారు కూడా మెన్షన్ చేశారనమాట, ఈ కాంబినేషన్ చాలామంది ఊహించలేదు, దీన్ని చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేశాను అని చెప్పి మారుతి గారు కూడా చెప్పడం జరిగింది. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో వచ్చిన రాజాసాబ్ మూవీ అండ్ ఇప్పుడు టీజర్ మనం చూస్తే అసలు ఆ షార్ట్స్ కానీ ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా టీజరే ఇలా ఉందంటే ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, అంతేకాకుండా సినిమా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ప్రభాస్ గారు నాకు తెలిసి ఇప్పుడున్న ఆయన లైనప్లో చూసుకుంటే దాదాపుగా ఒక 3000 crores మార్కెట్ అయితే ప్రభాస్ గారి మీద రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. లైక్ స్పిరిట్ కానీ, సలార్ 2 కానీ, ఫౌజీ కానీ. అండ్ ఈ మధ్యలో ఓన్లీ ఫ్యాన్స్ కోసమే చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం రాజాసాబ్ సినిమాకి సంబంధించి అసలు ఒక గ్రాండ్ సెట్ అయితే మనం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే ఒక గ్రాండ్ సెట్ని అయితే వేయడం జరిగింది. ఆ సెట్ అసలు ఎలా ఉంది, లోపల షూట్ ఎలా జరిగింది అండ్ అంతేకాకుండా ఆర్ట్ వర్క్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి, మనం రాజాసాబ్ మూవీ సెట్లోకి వెళ్తున్నాం అనమాట. అండ్ మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో. సో ఏదైతే ప్యాలెస్ చూపించారు, ఇప్పుడు రాజాసాబ్ మూవీలో చూపించిన ప్యాలెస్ మనం ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం అనమాట. దిస్ ఈస్ ద ఎంట్రీ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి డోర్స్ కనిపిస్తాయి. ఏదైతే రాజ్మహల్ అనుకోవచ్చు, సంజయ్ దత్ గారిని ఒక క్యారెక్టర్లో చూపించారు కదా, ఆ రాజ్మహల్కి సంబంధించిన ప్యాలెస్ డోర్ అనుకోవచ్చు. అంటే ఇది ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మనకి రాజాసాబ్ మూవీ సెట్ ఎలా ఉంటుంది ఏంటనేది అసలు నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందని. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో ఇది ఒక గ్రాండ్ సెట్ అనమాట. ఇదిగో చూసుకోండి. సో ఒక యాస్టీస్ ప్యాలెస్ ఎలా ఉంటుందో మనకి ఆ ప్యాలెస్ ఆర్ట్ వర్క్ అంతా సేమ్ అలానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఒక లుక్ వేసుకుంటే అసలు ఇది మొత్తం ఆ ప్యాలెస్ ఎంట్రీ అనుకోవచ్చు. అండ్ ఏదైతే ప్రభాస్ గారు జంపింగ్ షాట్స్ అవ్వచ్చు, అంతేకాకుండా అక్కడ సంజయ్ దత్ గారు అంటే రాజు గెటప్లో ఏదైతే హర్రర్ స్టోరీ ఉంటుందో అసలు ఆ సంజయ్ దత్ గారి గెటప్ లుక్ అవన్నీ కూడా అట్ సైడ్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు అసలు మొత్తం ఈ సెట్ వర్క్ అంతా మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ హ్యాంగింగ్స్ కానీ మొత్తం ఇక్కడ రోప్స్ కూడా మీకు కనిపిస్తుంటాయి. చూడండి రోప్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది. అంతేకాకుండా మొత్తం ఎవ్రీ డీటెయిలింగ్ ప్రతి ఒక్క పిల్లర్కి కూడా మనకి ట్రీస్ అయితే వాళ్ళు సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ న్యాచురల్ లుక్, ఎందుకంటే ఎప్పటిదో పాత బిల్డింగ్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి అక్కడ స్టోరీ కాబట్టి మొత్తం పిల్లర్స్ అన్నిటికీ కూడా ఊడలు మొత్తం రూట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది అందరైతే చెట్టు అనుకుంటారు, కానీ ఇది జస్ట్ ఒక షీట్తో చేసిన ట్రీ అనమాట. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం కూడా చెట్లు ఉన్నట్టు మీరు చూసుకోవచ్చు. ఇదంతా వర్క్ అనమాట, సెట్ మెటీరియల్ ప్రాపర్టీతో చేసిన వర్క్. సో అలా ట్రీ లాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొత్తం ప్యాలెస్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి బొమ్మలు, అంతేకాకుండా డార్క్ థీమ్ లైటింగ్ ఉండగానే మనకి హర్రర్ స్టోరీస్లో ఎక్కువ జనరల్లీ చూపించడానికి ఏముంటాయి, ఎక్కువ డార్క్ థీమ్ లైటింగే ఉంటుంది అనమాట, చాలా లో లైటింగ్లో ఉంటాయి. సో మొత్తం చైర్స్ సెటప్ ఇదంతా ప్యాలెస్లో అయితే ఎలా ఉంటుందో, అంటే ఒక ఓల్డ్ రాజుల ప్యాలెస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే. జనరల్లీ ప్రభాస్ గారు మామూలుగా రాజులు అని చెప్తారు కదా, ఆయనకి ఒక రాజు స్టోరీ పడితే అది కూడా దట్టు హర్రర్ కామెడీ పిక్చర్ అంటే ఇంకా అసలు రికార్డ్స్ మొత్తం బ్రేక్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా చైర్ సిస్టమ్ అంతా ఇలా పెట్టారనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిల్లర్స్. సో పిల్లర్స్ అన్నిటికీ కూడా మొత్తం ఊడలు అవన్నీ సెట్ చేశారన్నమాట. అంటే ఆ పాత లుక్ ఏదైతే ఓల్డ్ ప్యాలెస్ అని మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటాం దాన్ని తీసుకురావడానికి వీళ్ళు మొత్తం వుడ్ వర్క్ ప్లస్ దానికి తోడు ఇదంతా వర్క్ అయితే చేయడం జరిగింది. మొత్తం ప్యాలెస్ అంతా కూడా బటులతో ఉండే బొమ్మలు కావచ్చు, ఏనుగు బొమ్మలు అవ్వచ్చు, మొత్తం ఇలాంటి సెట్ ప్రాపర్టీస్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది. మనకు ఆ వింటేజ్ లుక్ కానీ, అంటే ఓల్డ్ ప్యాలెస్లో ఎలా ఉంటుందో, ఒక రాజుల ప్యాలెస్ ఎలా ఉంటుందో దానికోసమే ఆర్ట్ వర్క్ అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు మనం రాజుల కాలంలో జనరల్లీ హాల్స్ అన్నీ పెద్దగా ఉంటాయి, దాంతోపాటు మ్యాట్స్ కూడా ఏం జరిగింది. ఇక్కడి నుంచి అది దాదాపు ఇంత పెద్ద మ్యాట్స్ కూడా వేయడం జరిగింది అనమాట సెట్లో. సో దట్ నిజంగా ఇది ఒక ప్యాలెస్ ఏమో ఇక్కడ షూట్ చేశారన్నట్టే ఉందన్నమాట. ఒరిజినల్ ప్యాలెస్ లాగానే వాళ్ళు అంత మంచి ఆర్ట్ వర్క్ చేశారు. అండ్ టైల్స్ కూడా వేస్తారనమాట మొత్తం. అంటే దాదాపుగా ఒక 2-3 years నుంచి వర్క్ జరుగుతున్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ టైల్ సెటప్ కానీ పైన మీరు చూస్తే
పెద్ద పెద్ద అంటే షాండ్లర్స్ ఉన్నాయి కదా, షాండ్లర్స్‌తో పాటు మనకక్కడ రోప్ వర్క్స్ కూడా జరుగుతాయనమాట. ఏదైతే ప్రభాస్ గారు పైకి, కిందకి జంప్ చేసే సీన్స్ అవ్వచ్చు. మొత్తం రోప్ వర్క్ కూడా ఇక్కడే జరిగింది కాబట్టి సెట్‌లో కూడా చాలా హెల్తీ అట్మాస్ఫియర్ తోటి ప్రభాస్ గారు ఎవ్రీ షాట్ ఫ్యాన్స్ కోసం చేయడం జరిగిందని చెప్పి మనకైతే చెప్తున్నారు. సో ఏదైతే ప్రభాస్ గారు గానీ, సంజయ్ దత్ గారు గానీ ఈ మూవీలో యూజ్ చేసిన మెయిన్ చైర్, సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు మొత్తం వెనక ప్యాలెస్ లుక్ అంతా కనిపిస్తుందనమాట. దిస్ ఈస్ ద మెయిన్ చైర్. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ డెఫినెట్లీ మేజర్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు ఆల్మోస్ట్ అంటే టీజర్లో కొంచెమే కనిపించింది కాబట్టి మనం ఫుల్ లెంత్ సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది అసలు ఇక్కడ ఏంటి అనేది. సో ఇది మాత్రం మెయిన్ చైర్ అనమాట. సో అలా ప్రభాస్ గారు స్టైల్గా అలా కూర్చొని ఆ గ్రాండియర్ నిజంగా ప్రభాస్ గారికే సొంతం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి గ్లిమ్స్ ఫస్ట్ షాట్లో మనకి ఏదైతే పియానో చూపిస్తారో అది సేమ్ ఇదే పియానో సెటప్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం డెవిల్ పోస్టర్ అయితే మొత్తం డెవిల్ లుక్స్తో అనమాట. మొత్తం 3 సెట్స్లో కీబోర్డ్స్. సో ప్రభాస్ గారు ఏదైతే ఫస్ట్ ఓపెనింగ్ షాట్లో మనకి కీబోర్డ్స్ చూపిస్తారో అది ఇదే అనమాట. అండ్ దీనికి కూడా మొత్తం డెవిల్ సింబల్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందన్నమాట. అంటే మొత్తం సినిమా మొత్తం కూడా ఒక హర్రర్ కామెడీ జానర్లో చేస్తున్నారు కాబట్టి మొత్తం ఇక్కడ మనకి సెట్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా హర్రర్ థీమ్ బేస్ మీదే ఉన్నాయి. సో ఈ ప్యాలెస్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మెయిన్ అనమాట. అంటే హీరోకి తాత క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి టీజర్లో కానీ ట్రైలర్లో కానీ మెన్షన్ చేసిన షార్ట్స్ అయితే ఆల్మోస్ట్ మనకు ఓపెనింగ్ సీన్లో చూపించింది అయితే ఇదే అనమాట. మొత్తం ఆయన గెటప్ లుక్ మొత్తం ఇక్కడ మనకు ఉంటుంది మొత్తం. సో ఆల్మోస్ట్ మనకి హర్రర్ సినిమాలు అంటే ఎక్కువగా లైటింగ్, లో లైట్, క్యాండిల్స్ బేస్ మీదే ఉంటుంది. సో ఆ సెటప్ అంతా ఇలా పెట్టారనమాట. సో అదనమాట మన సంజయ్ దత్ గారి లుక్ అయితే. సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ సెట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి త్రూఅవుట్ ఆ ఎండ్ వరకు కూడా మనకి మొత్తం ఒకటే ప్యాలెస్ సెట్ అనమాట. సో మోస్ట్లీ ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ ప్యాలెస్ ఇది కాబట్టి దీంట్లో సెట్ వర్క్ కూడా అసలు చాలా క్లారిటీగా అంటే మనకి ఎటు సైడ్ వెళ్ళినా కూడా అసలు వండర్ఫుల్ పెయింటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అన్నీ మనం వాల్స్ అనుకుంటాం కానీ ఇదంతా వుడ్ వర్క్ అనమాట. సో దీనికోసం అసలు ఎంత కష్టపడి ఉంటారు టీం అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది. అంతేకాకుండా ఎవ్రీ వాల్ ప్రతి చోట కూడా డిఫరెంట్ పెయింటింగ్స్, అంటే గోస్ట్కి సంబంధించిన పెయింటింగ్స్. అంటే ఇక్కడ చూడొచ్చు ఒక చీకట్లో దాగున్న మనిషి, ఇది ప్రభాస్ గారులే అనుకోవచ్చు. ఇట్లా క్లాత్ తీస్తున్న లుక్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మామూలుగా కొన్ని సినిమాల్లో పిల్లుల్ని వీటిని ఎక్కువ హారర్ సినిమాల్లో చూపిస్తుంటాం కదా, అలాంటి రిప్రజెంటేషన్ అయితే మీకు మొత్తం ప్యాలెస్ మొత్తం ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఆర్ట్ వర్క్ మిస్ అవ్వకుండా ప్రతి చోట కూడా వేర్లు అవన్నీ కూడా సెట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏదైతే మేజర్ సీన్స్ ఉంటాయో అంటే ఈ దయ్యానికి సంబంధించి ఆ హర్రర్కి సంబంధించిన సీన్స్ అయితే ఎక్కువ ఇక్కడ షూట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆత్మకి సంబంధించిన కానీ అంటే మొత్తం దీపాల సెట్ కానీ. సో ఇది మేజర్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఇక్కడ చూస్తే మనకి ఏదైతే ఆ క్షుద్ర పూజలు చేసే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం అసలు ఇంత వేడిలో ఇట్లా కూర్చొని పని చేస్తున్నారంటే నిజంగా టెక్నీషియన్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. అంటే ఇంత వేడిలో కూడా కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనం గుడ్లు, నిమ్మకాయలు, పసుపు. మనం ఏదైతే సినిమా సెట్లు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా సినిమా సెట్లు ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం కానీ సెట్లో చూడడం అయితే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చేశారని చెప్పి మనకైతే చెప్తున్నారన్నమాట. ఒక బావి సెట్ కానీ, అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ క్షుద్ర పూజలు చేస్తారు ఇప్పుడు మామూలు హర్రర్ సినిమాలో ఏంటంటే మోస్ట్లీ ఆ డెవిల్కి సంబంధించిన పూజలు జరుగుతాయి కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడంతా సెటప్ చూడండి. మొత్తం ఆ వెల్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఆ వెల్ అయితే 3 డెడ్ బాడీస్ని కూడా హ్యాంగ్ డౌన్ చేసినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో 3 డెడ్ బాడీస్ హ్యాంగ్ చేయడం, అంతేకాకుండా మొత్తం ఇదంతా కూడా ఒక క్షుద్ర పూజలు జరిగే ప్లేస్ అనమాట. అంటే ఇది స్టోరీలో ఏంటి అసలు సినిమాలో ఎలా చూపిస్తారు ఈ పార్ట్ అనేది మనం ఒకసారి చూడాల్సిందే సినిమా రిలీజ్ అయినప్పుడు. సో ఇప్పుడు ప్యాలెస్కి సంబంధించిన లైబ్రరీ కూడా ఒకటి ఉంది. ఆ లైబ్రరీలో కూడా వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. మనకి దాదాపుగా చాలా ఎప్పటి నుంచో ఉన్న బుక్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అనమాట ప్యాలెస్ సెట్లో. సో కింద మొత్తం కాకుండా పైన కూడా మొత్తం బుక్స్ అంతా లైబ్రరీ పెట్టడం జరిగింది. అండ్ అంతేకాకుండా మీరు చూసుకోవచ్చు వాల్స్లో కానీ ఇక్కడ వాల్స్లో కానీ మొత్తం అంతా బుక్సే పెట్టారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి చాలా వరకు కూడా ఎక్కువ మోస్ట్లీ సెట్ వర్క్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ప్రభాస్ గారు చేసే ప్రతి సినిమా, ఈవెన్ కల్కి అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ప్రతి సినిమా కూడా సెట్ వర్క్ ఎక్కువ ఉంది. మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా సెట్ చేసిన ప్రాపర్టీ అనమాట. జనరల్లీ మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ సెట్ వర్క్స్ ఎక్కువ చూస్తుంటాం కాబట్టి ఇది కూడా సెట్ చేసిన స్టెప్స్, సెట్ చేసిన ప్రాపర్టీ మొత్తం.
సో అందరూ ఇది బుక్ అనుకుంటారు కదా, ఏం లేదు, జస్ట్ ఇది థర్మాకోల్ అనమాట. సో జస్ట్ ఇలా బుక్స్ లాగా పెట్టేశారు. సో అన్ని థర్మాకోల్స్ తోటి బుక్స్ కానీ, అంటే మనకి బయట నుంచి చూస్తే నిజంగా ఒక పురాతన కాలంలో ఒక ప్యాలెస్లో ఇంత లైబ్రరీ ఉందా అనే ఫీల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. మొత్తం మనకి ప్యాలెస్లో ఇక్కడ చూసుకుంటే మొత్తం బట్టలు వాళ్ళ రిఫరెన్స్లు అన్నీ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద బొమ్మలు ఇవి కూడా మొత్తం మీకు ఆర్ట్ వర్క్లోనే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆ చిన్న చిన్న బొమ్మలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఓవరాల్ సెట్ మొత్తం ఇక్కడ నుంచి అయితే మీకు మొత్తం చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనం ఆ సెట్ సగం కవర్ చేసినట్టే. ఇంకా కొన్ని మిస్ అయి ఉండొచ్చు. అందుకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మనకి డైనింగ్ సెట్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, అటు సైడ్ పూజ జరిగే సెట్ అవ్వచ్చు, ఇక్కడ మనకి మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ అవ్వచ్చు. మొత్తం ఓవరాల్ సెట్ అయితే మనం కవర్ చేస్తాం అనుకోండి. బట్ అయితే ఇంకా దీని గురించి చేస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉండి, అంటే ఎవ్రీ సెట్లో కూడా ప్రభాస్ గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం, అంతేకాకుండా ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ సెట్లో ముఖ్యంగా ప్రభాస్ గారు చాలా కష్టపడి ఫ్యాన్స్ కోసం, అండ్ దీంట్లో రోప్ షాట్స్ అయితే అవ్వచ్చు, కామెడీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఫ్యాన్స్ కోసం అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా హర్రర్ బేస్ మీద జరిగే స్టోరీ కాబట్టి డెఫినెట్లీ ఫ్యాన్స్ అంచనాలకు మించే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక రాజుల కాలంలో ప్యాలెస్లో ఎలా కుకింగ్ సెక్షన్, డైనింగ్ సెక్షన్ ఉంటుంది కదా, మీరు ఇప్పుడు డైనింగ్ చూసారు, అంతేకాకుండా కుకింగ్ సెక్షన్ ఎలా ఉందో ఒక్కసారి ఒక అవుట్లుక్ వేసేద్దాం చూడండి. సో ఆల్మోస్ట్ మనం సెట్ అయితే మొత్తం తిరిగాము. అండ్ మన ఫ్యాన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా మొత్తం చూపించాము సెట్ అంతా తిరిగి. డైనింగ్ ఏరియా అవ్వచ్చు, పూజ జరిగే ఏరియా అవ్వచ్చు, బెడ్రూమ్ సెక్షన్ అవ్వచ్చు, అంతేకాకుండా ఆల్మోస్ట్ సెట్ మొత్తం తిరిగాము, మనం ఆల్మోస్ట్ కవర్ చేసాం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఒకసారి ఆ లాంగ్ షాట్లో మనకి ఏదైతే సంజయ్ దత్ గారు లుక్ రివీలింగ్ అవ్వచ్చు, ప్రభాస్ గారు కూర్చున్న చైర్ అవ్వచ్చు, అండ్ ఇక్కడ డైనింగ్ సెక్షన్ అవ్వచ్చు, మొత్తం టోటల్ ఓవరాల్ ఇది రాజాసాబ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన సెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తాను డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయ్యేలోపు. డెఫినెట్లీ ప్రభాస్ గారు మారుతి గారు కాంబినేషన్లో వస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హర్రర్ కామెడీ పిక్చర్ ఇది కాబట్టి డెఫినెట్లీ ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. ఓవర్ టు తెలుగు వన్, దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.